అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం మేడం. మీ పేరు, మీ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ ధ్యాన జీవితం, మీ ధ్యాన అనుభవాల్ని మా అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు వివరించవలసిందిగా కోరుకుంటున్నాం మేడం. జయపత్రి మహారాజ్. నా పేరు చంద్రకళ అండి. మాది తాడేపల్లిగూడెం. నేను 15 సంవత్సరాలుగా నేను మెడిటేషన్లో వచ్చానండి. జ్ఞానం చేస్తున్నాను. నాకు ఫస్ట్లో కొంచెం ఆరోగ్య రీత్యా కొంచెం బాగుండేది కాదు. దాని పరంగా నేను ఎన్నో హాస్పిటల్కి తిరిగాను. అయినా సరే నాకు ఏమాత్రం అసలు ఏమీ ఉండేది కాదు. కానీ ఒంటిలో ఏదో ఒకటి అనారోగ్యంతో ఇబ్బంది పడేదాన్ని అనమాట. ప్రశాంతత అనేది లేకుండా, మనశ్శాంతి లేకుండా చాలా అనీజీనెస్తో ఉండేదాన్ని. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగా ఎక్కువగా పూజలు, లలిత సహస్రనామాలు అన్నీ బాగా చదవటం, గుళ్ళకి వెళ్ళటం అన్నీ బాగా చేసేదాన్ని. ఎన్ని చేసినా ఏంటో నాకు ఏదో తెలియని బాధ, మనశ్శాంతి అనేది ఉండేది కాదు. శారీరకంగా కొంచెం బాధపడేదాన్ని. ఆ తర్వాత నాకు తేజ అనేసి తాడేపల్లిగూడలోనే తేజ పిరమిడ్కు సంబంధించి అబ్బాయి వచ్చి నాకు మెడిటేషన్ నేర్పడం. ఫస్ట్లో అనుకునేదాన్ని, ఏంటి నేను ఇన్ని ఆసనాలు చేసి ఇన్ని మందులు వాడుతుంటేనే నాకు నడుము నొప్పి, ఈ బాధలు తగ్గలేదు కదా, అటువంటిది నాకు జ్ఞానం వల్ల ఇది తగ్గుతుందా, ఇదంతా ఉట్టిదే, నేను ఏమి కూర్చోను, కొద్దిసేపు కూర్చుంటేనే విపరీతమైన నడుము నొప్పి వచ్చేసేదండి. ఆ జ్ఞానంలో కూర్చుంటే నేను ఎలా కూర్చోగలను, కూర్చుంటే నడుము నొప్పే కదా అని ముందు అశ్రద్ధ చేశాను. పోనీలో ఎందుకు చెప్తున్నారో చేద్దాం, ఇందులో ఏముందో అని ఊరికే వాళ్ళు వీళ్ళు కూర్చుంటమే కదా, కొద్దిసేపు కూర్చున్న తర్వాత లేచి వచ్చేయచ్చు అన్నట్టుగా నేను స్టార్ట్ చేశానండి. అలాగా ఒక ఇంటిలో కూర్చోవడం 40 రోజులు మెడిటేషన్ పెడితే ఆ ఇంట్లో నేను రోజు వెళ్ళటం, ఒక గంట కూర్చుందాంలే, మళ్ళీ కుదరకపోతే వచ్చేయచ్చు అన్నట్టుగా వెళ్ళేదాన్ని. కానీ వెళ్ళి కూర్చుంటే తెలిసేది కాదండి, వెళ్ళిన కొద్దిసేపు కుదిరేది కాదు. తర్వాత అప్పుడే గంట అయిపోయిందా అనేసేసి మనసుకు అనిపించేది. అలా నేను స్టార్ట్ చేసి చేయగా అలా ఒక 10 రోజులు అవ్వేసరికి నా లోపల ఏదో తెలియని మార్పు, మానసికమైన ఆనందం, నా లోపల నాకే ఒక తెలియని ఆనందంతో అది ఒక తన్మయత్వంలో ఉండేదాన్ని. ఏంటి ఈ ఆనందం, నాకు ఇప్పుడు లేదే ఈ ఆనందం, ఈ ధ్యానమేనంటావా, ఈ ధ్యానంలో ఏదో ఉందైతే అని నేను తెలుసుకుని దీన్ని వదలకూడదు, ఇందులో ఏదో ఉంది పవరు. జ్ఞానం వల్ల నాకు ఒక ఆనందం నా లోపల నుంచే వస్తుంది. అది బయట నుంచి అయితే కాదు, ఏదో చేస్తే రావట్లా, ఏదో పొందితే ఏదో కొనుక్కుంటే వస్తుంది, అది కొంతసేపు. కానీ ఇది అలాగా చక్కగా నిరంతరం నాలో జ్ఞానం, ఆనందం అనేది కలుగుతుందని అనుకొని అప్పుడు కంటిన్యూ చేశానండి. చేయగా తెలియకుండానే నా లోపల నడువు నొప్పులేంటి, ఒళ్ళు నొప్పులేంటి, ఈ తలకాయ మెడ నొప్పులు, ఇలాంటి చిన్న సమస్యలన్నీ కూడా ఒకటి తగ్గిపోవటం. మీరు ధ్యానంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది మేడం? 15 సంవత్సరాలు. రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు? రోజు గంట 2 గంటలు చేస్తాను. 15 సంవత్సరాలు అయింది ధ్యానంలోకి వచ్చి. మీ కుటుంబంలో అందరూ శాకాహారులుగా మారిపోయారా? మేము స్టార్టింగ్ ఫస్ట్ కొంచెం మా పిల్లలు మానేశారు. మా వారు కూడా కొంచెం ఒక 6 నెలలు తినేవారు. తర్వాత నువ్వు మానేసావు కాబట్టి నేను మానేస్తానే పూర్తిగా మానేశారు మేడం. కాకపోతే ఈ మధ్య కొంచెం ఈ కరోనా రావటంలో వాళ్ళు మళ్ళీ కొంచెం, మా బాబు మా వారే కొంచెం తింటున్నారు. అది ఇంట్లో నేనైతే వండటం కానీ, ఎవరన్నా వస్తే పెట్టడం కానీ నేను ఎప్పుడు చేయలేదు. ఇంట్లో ఎప్పుడు వండను మేడం. పూర్తిగా నేను 15 సంవత్సరాలుగా శాకాహారిని. ఎక్కడికి వెళ్ళినా ఏదైనా అక్కడ శాకాహారం అయితేనే భోజనానికి వెళ్తాను, లేకపోతే వెళ్ళను. వెళ్ళి ఏదో కొద్దిగా, లేకపోతే కొంచెం పెరుగన్నం తిని రావటం ఏదో చేస్తాను. కొద్దిగా మా వారు మా బాబు ఏదైనా బయట ఉంటే వెళ్ళి చేస్తారు తప్ప ఇంట్లో మట్టుకు నేను వండటం చేయను మేడం. ఎప్పుడు కూడా నేను శాకాహారిని. శాకాహార ర్యాలీలకి వాటికి వెళ్తూ ఉంటారా? నేను శాకాహారి ర్యాలీలు చాలా చేసేదాన్ని మేడం. ప్రతి మంగళవారం కూడా మేమంతా కూడా శానం గోవింద్ గారు ఒక 10 మంది కలిపి చుట్టుపక్కల, మా తాడేపల్లిగూడెం చుట్టుపక్కల ప్రతి గ్రామం కూడా వెళ్ళి శాకాహార ర్యాలీలు చేయటం, పాంప్లెట్లు పంచటం ఎన్నో చేశాం మేడం. మీ ఊర్లో పిరమిడ్ ఉందండి? ఉన్నాయి మేడం. 10 పిరమిడ్ల వరకు ఉన్నాయి మేడం మా ఊర్లో. అయితే ప్రతి పౌర్ణమికి ధ్యానం చేస్తాం? ప్రతి పౌర్ణమికి, అమావాస్యకి కూడా మాకు క్లాసులు జరుగుతాయి మేడం. మనకి పద్మజ మేడం అని చెప్పేసి, శేషమహల్ పద్మజ మేడం గారి ఇంట్లో అమావాస్య జ్ఞానం, సునీత మేడం గారు వాళ్ళ ఇంట్లోనేమో పౌర్ణమి జ్ఞానం జరుగుతుంది మేడం. ప్రతి
రోజు ప్రతి 2 రోజులు కూడా వెళ్తాను మేడం కుదిరినప్పుడు. మీరు ఒంటరిగా చేసే ధ్యానానికి ఇప్పుడు పౌర్ణమి ధ్యానానికి ఏమైనా తేడా ఉందంటారా? చాలా తేడా ఉంది మేడం. ఒంటరిగా చేసిన దానికంటే సామూహికంగా గ్రూప్ మెడిటేషన్లో చాలా శక్తి ఉంది. అద్భుతంగా ఎలాగానే నేను కనెక్ట్ అవుతాను. నేను చాలా దానికి దీనికి కూడా చాలా తేడా వ్యత్యాసం ఉంది మేడం. ఓకే మేడం, మీరు జంతు బలులు అవి కొన్ని గ్రామాల్లో జంతు బలులు అవి ఇస్తూ ఉంటారు కదా, అమ్మవారి పేరు చెప్పి కోడి మేక అలాంటివి. మేడం. ఇప్పుడు వాటి గురించి మీరు ఎలా ఖండిస్తారు? అది కరెక్ట్ అంటారా అమ్మవారి పేరు చెప్పి బలిలో? వద్దని నేను చెప్తాను మేడం. నా వరకు నేను చెప్పి మనసులో అక్కడ కూర్చొని అమ్మవారి దగ్గర సంకల్పించుకుంటాను మేడం. వెళ్ళి కాసేపు అమ్మ ఈ బలులు ఆగిపోవాలి అంటే డైరెక్ట్గా వెళ్ళి చెప్తే ఎవరు కూడా వినే స్థితిలో లేరు మేడం. అందుకనేసి ఏంటంటే పత్రిసారి ఎప్పుడు మనకి నో కామెంట్ నో జడ్జిమెంట్ అంటారు కాబట్టి వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం ఏమనకూడదు. మనసులో నేనైతే సంకల్పించుకుంటాను మేడం. నేను ప్రతి క్షణం కూడా పొద్దున్న లేచిన తర్వాత కూర్చొని సంకల్పించుకునేది ఒకటే మేడం, ఈ విశ్వ కళ్యాణం కోసం లోక కళ్యాణం కోసం ప్రతి క్షణం నేను శాకాహార ర్యాలీలు చేయాలి. విశ్వానికి ప్రకృతి నేను ఎప్పుడు కూడా ఉపయోగపడాలి. పత్రిసారి యొక్క సంకల్పమే నా సంకల్పంగా నేను జీవిస్తున్నాను మేడం. పత్రిసారి సంకల్పం ఒకటే, ఈ జగతత్త జ్ఞాన జగత్ కావాలి, శాకాహార జగత్ కావాలి, పిరమిడ్ జగత్ కావాలి. అదే నా సంకల్పం కూడా మేడం. వేరే సంకల్పం వేరే ఏమీ లేదు. నా కుటుంబ పరంగా నా పరంగా కానీ నేను నాతో ఎప్పుడు కూడా నేను సంకల్పాలు పెట్టుకోవటం కానీ సంకల్పాలు చేయటం కానీ నేను ఎప్పుడు ఏది చేయను మేడం. విశ్వ కళ్యాణం కోసమే ఈ జీవితం ఉన్నది. ప్రతి క్షణం కూడా నేను ఇంట్లో ఉండి ఒక గృహిణిగా నా కుటుంబ సంస్థలు ఎన్నున్నా సరే పత్రిసారికి మీరే చూసుకోండి అంటాను, అంతేవరకే తప్ప ధ్యానంలో కూర్చొని నాకు ఈ జరగాలి అవి జరగాలి అని కూడా నేను కోరుకోను. ప్రతి క్షణం విశ్వ కళ్యాణం కోసమే ఈ ధ్యేయం, నా ధ్యేయం. ఈ శ్వాస ఉన్నంత వరకు విశ్వ కళ్యాణం కోసమే పాటుపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుని సంకల్పించుకుంటున్నాను మేడం. ఓకే అమ్మా, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి చక్కగా మా అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి ఎన్నో మంచి విషయాలు, అద్భుతమైన విషయాలు, జ్ఞానాన్ని అందించినందుకు మీకు చాలా ధన్యవాదాలమ్మా. అలాగే అహింస మెడిటేషన్ ఛానల్ ఏఎంసీ యూట్యూబ్ ఛానల్ ఏఎంసీ బంటుమిల్లి ఛానల్ని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మేడం. థ్యాంక్ యూ.